ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత ఏకాదశోऽధ్యాయః విశ్వరూప సందర్శనయోగః. అర్జునుడు చెప్పెను, శ్రీకృష్ణమూర్తి, నన్ను అనుగ్రహించుట కొరకై సర్వోత్తమమై రహస్యమైన ఏ వాక్యమును నీవు చెప్పితివో దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది. ఏలయనగా కమలనేత్రుడవగు ఓ కృష్ణ, నీ వలన ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశనముల గూర్చి నీ యొక్క మహత్యమును గూర్చి సవిస్తరముగా వింటిని. ఓ పరమేశ్వర, నిన్ను గూర్చి నీవు చెప్పినదంతయు సరియేనని నేను విశ్వసించుచున్నాను. ఓ పురుషోత్తమ, నీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపమును నేనిప్పుడు చూడదలుచుచున్నాను. ప్రభు, ఆ నీ స్వరూపమును చూచుటకు నాకు సాధ్యమగునని నీవు తలంతువేని? ఓ యోగేశ్వర, నాశరహితమైన ఆ నీ విశ్వరూపమును ఇక నాకు చూపుము. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, అనేక విధములుగానున్నవియు అలౌకికములైనవియు వివిధ వర్ణములు ఆకారములు గలవియు అసంఖ్యాకములుగా వర్తించునవియునగు నా యొక్క రూపములను గాంచుము. ఓ అర్జున, సూర్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ దేవతలను, మరుత్తులను చూడుము. అట్లే ఇదివరకెన్నడూ నీవు చూడని పెక్కు ఆశ్చర్యములను గాంచుము. ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకను దేనిని చూడదలుచుచున్నావో దానిని నా శరీరమందు ఒక్కచోటనున్న దానినిగా ఇప్పుడు చూడుము. ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును గాంచజాలవు. కావున దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. దానిచే ఈశ్వర సంబంధమైన నా యోగమహిమను చూడుము. సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారముగా వచించి తదుపరి సర్వోత్తమమైన ఈశ్వర సంబంధమగు విశ్వరూపమును అర్జునకు చూపెను. పెక్కు ముఖములు నేత్రములు గలదియు అనేకములగు అద్భుత విషయములను చూపునదియు దివ్యములైన పెక్కు ఆభరణములతో కూడినదియు ఎత్తబడియున్న అనేక దివ్యాయుధములు గలదియు దివ్యములైన పుష్పమాలికలను వస్త్రములను ధరించినదియు దివ్యమగు గంధపు పూలతో కూడియున్నదియు అనేక ఆశ్చర్యములతో నిండియున్నదియు ప్రకాశమానమైనదియు అంతము లేనిదియు ఎల్లెడలా ముఖములు కలదియు నగు విశ్వరూపమును భగవానుడు అర్జునునకు చూపెను. ఆకాశమునందు వేల కొలది సూర్యుల యొక్క కాంతి ఒక్కసారిగా బయలుదేరినచో ఎంత కాంతియుండునో అది ఆ మహాత్ముని యొక్క కాంతిని పోలియున్నది. అప్పుడు అర్జునుడు నానా విధములుగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తును దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని యొక్క శరీరమున ఒక్కచోటనున్న దానినిగా చూచెను. అటు పిమ్మట అర్జునుడు ఆశ్చర్యముతో కూడినవాడును గగుర్బాటు కలవాడును అయి విశ్వరూపమును ధరించిన భగవానునకు శిరస్సుచే నమస్కరించి చేతులు జోడించుకొని ఈ ప్రకారముగా పలికెను. అర్జునుడు చెప్పెను, దేవా, నీ శరీరమందే సమస్త దేవతలను అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను కమలాసనుడైన సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సమస్త ఋషులను దివ్యములకు సర్పములను చూచుచున్నాను. ప్రపంచమునకు అధిపతి అయిన వాడా, జగద్రూపుడా, నిన్ను సర్వత్రా అనేక హస్తములు ఉదరములు ముఖములు నేత్రములు గలవానినిగను అనంతరూపునిగను నేను చూచుచున్నాను. మరియు నీ యొక్క మొదలు గాని మధ్యము గాని తుద గాని నేను గాంచజాలకున్నాను. నిన్ను ఎల్లెడలను కిరీటము గలవానినిగను గదను ధరించిన వానినిగను చక్రమును బూనిన వానినిగను కాంతిపుంజునిగను అంతటను ప్రకాశించువానినిగను జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గలవానినిగను అపరిచ్ఛున్నినిగను చూచుచున్నాను. నీవు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మవు. నీవి జగత్తుకంతటికిని గొప్ప ఆధారభూతుడవు. నీవు నాశరహితుడవు, శాశ్వతములగు ధర్మములను కాపాడువాడవు. నీవు పురాణ పురుషుడవని నా అభిప్రాయము. ఆది మధ్యాంతరహితునిగను అపరిమిత సామర్థ్యము గలవానినిగను అనేక హస్తములు గలవానినిగను సూర్యచంద్రులు నేత్రములుగా గలవానినిగను ప్రజ్వలించు అగ్నిహోత్రము వంటి ముఖము కలవానినిగను స్వకీయ తేజస్సుచే ఈ ప్రపంచమునంతను తపింపజేయుచున్న వానినిగను నిన్ను చూచుచున్నాను. ఓ మహాత్మా, భూమ్యాకాశముల యొక్క ఈ మధ్య ప్రదేశమంతయును దిక్కులన్నీయును నీ ఒక్కని చేతనే వ్యాపించబడి ఉన్నవి కదా. మరియు భయంకరమైనదియు ఆశ్చర్యకరమైనదియునగు నీ ఈ రూపమును చూచి ముల్లోకములను మిగులు భీతిని పొందియున్నవి. ఈ దేవతా సమూహములు నీయందు ప్రవేశించుచున్నవి. మరికొందరు భీతిల్లి చేతులు జోడించుకొని నిన్ను స్తుతించుచున్నారు.
మహర్షుల యొక్కయు సిద్ధుల యొక్కయు సమూహములు లోకమునకు క్షేమమగుగాక అని పలికి సంపూర్ణములగు స్తోత్రముల చేత నిన్ను పొగడుచున్నారు. రుద్రులును, సూర్యులును, వసువులును, సాధ్యులును, విశ్వదేవతలును, అశ్వినీ దేవతలును, గంధర్వుల యొక్కయు, యక్షుల యొక్కయు, అసురుల యొక్కయు, సిద్ధుల యొక్కయు సంగములను, వీరందరూ ఆశ్చర్యచకితులై నిన్ను చూచుచున్నారు. గొప్ప భుజములు కల ఓ కృష్ణ, అనేక ముఖములు నేత్రములు కలిగినట్టియు, అనేకములకు హస్తములు తొడలు పాదములు కలిగినట్టియు, పెక్కు కడుపులు కలిగినట్టియు, అనేకములైన కోరలచే భయంకరమైనట్టియు నీ యొక్క గొప్ప రూపమును చూచి జనులందరూ మిగులు భయపడుచున్నారు. నేనును అట్లే భయపడుచున్నాను. ఓ విష్ణుమూర్తి, ఆకాశమును తాకుచున్నవాడవును, ప్రకాశించుచున్నవాడవును, పెక్కు రంగులు గలవాడవును, తెరువబడిన నోరు గలవాడవును, జ్వలించుచున్న విశాలమైన నేత్రములు గలవాడవునగు నిన్ను చూచి మిగులు భీతిల్లిన మనస్సు గలవాడనై ధైర్యమును శాంతిని పొందజాలకున్నాను. కోరలచే భయంకరములైనవియు ప్రళయాగ్నిని పోలినవియునగు నీ ముఖములను చూచి నేను దిగ్భ్రమ చెందియున్నాను. సుఖమును కూడా పొందకయే ఉన్నాను. కావున ఓ దేవదేవా, జగదాశ్రయ, ప్రసన్నుడవగుము. ఈ ధృతరాష్ట్రుని కుమారులందరును, భీష్ముడును, ద్రోణుడును, కర్ణుడును, వారి సేన ఎందలి సమస్త రాజసమూహములను, అట్లే మన సేన ఎందలి సైనిక ప్రముఖులను నిన్ను త్వరితముగా చేరుచున్నవారై కోరలచే భయంకరములుగానున్నట్టి నీ నోళ్లయందు ప్రవేశించుచున్నారు. మరికొందరు నీ పండ్ల సందులయందు చిక్కుకొన్నవారై పొడుము చేయబడిన శిరస్సులతో కనిపించుచున్నారు. ఏ ప్రకారముగా అనేక నదీ ప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే ఈ మనుష్యలోకమందలి వీరులు లెస్సగా జ్వలించుచున్న నీ నోళ్లయందు ప్రవేశించుచున్నారు. ఏ ప్రకారముగా మిడతలు వినాశనము కొరకు మిక్కిలి వేగముతో కూడినవై బాగుగా మండుచున్న అగ్నియందు ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే జనులను మిగులు వేగముతో కూడిన వారై నాశనము కొరకు నీ నోళ్లయందు ప్రవేశించుచున్నారు. ఓ కృష్ణమూర్తి, మండుచున్న నీ యొక్క నోళ్లచే జనులందరినీ అంతటను మృంగుచున్నవాడవై ఆస్వాదించుచున్నావు. నీ యొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సుల చేత జగత్తునంతను వ్యాపించి మిగులు తప్పింపజేయుచున్నవి. దేవోత్తమ, భయంకరాకారము గల నీవెవడవో నాకు చెప్పుము. ఏలయనగా ప్రవృత్తిని ఎరుంగకున్నాను కనుక ఆదిపురుషుడవగు నిన్ను గూర్చి తెలుసుకొనగోరచున్నాను. నీకు నమస్కారము, నన్ను అనుగ్రహింపుము. శ్రీ భగవానుడు చెప్పెను, లోక సంహారకుడనై విజృంభించిన కాలుడనయ్యున్నాను. ప్రాణులను సంహరించు నిమిత్తం ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్ష సైన్యములందు గల వీరులు నీవు లేకపోయినను యుద్ధము చేయకున్నను జీవించియుండరు. కాబట్టి నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని బడయుము, పరిపూర్ణమగు రాజ్యమును అనుభవింపుము. వీరందరూ ఇదివరకే నా చేత చంపబడిరి. కావున ఓ అర్జున, నీవు నిమిత్త మాత్రముగా నుండుము. నా చేత ఇదివరకే చంపబడిన ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, జయద్రథుని, కర్ణుని, అట్లే ఇతర యుద్ధవీరులను కూడా నీవు చంపుము. భయపడకుము, యుద్ధము చేయుము, శత్రువులను గెలువగలవు. సంజయుడు చెప్పెను. అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క ఈ వాక్యములను విని వణుకుచున్నవాడై చేతులు జోడించుకుని శ్రీకృష్ణునకు నమస్కరించి మిగులు భయపడిన వాడగుచు వినమ్రుడై గద్గద స్వరముతో ఇట్లు పలికెను. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, నీ యొక్క నామమును ఉచ్చరించుట చేతనే, మహత్యమును లెస్సగా కొనియాడుట చేతనే లోకము మిగులు సంతోషించుచున్నది, మిక్కిలి ప్రీతి పొందుచున్నది. రాక్షసులు భయపడిన వారై దిగంతములకు పరిగెడుచున్నారు. సిద్ధుల సమూహములన్నీయూ నీకు నమస్కరించుచున్నవి. ఇవి అన్నీయూ నీ మహిమకు తగియే ఉన్నవి. మహాత్మా, అనంతరూప, దేవదేవ, జగదాశ్రయ, సత్ అసత్తులకు స్థూల సూక్ష్మ జగత్తులు రెండిటికినీ పరమైనట్టి అక్షర పరబ్రహ్మవు నీవే అయ్యున్నావు. బ్రహ్మదేవునకు కూడా ఆది కారణుడవు కనుకనే సర్వోత్కృష్టుడవగు నీకు జనులేల నమస్కరింపకుందురు. అనంతరూపుడవగు ఓ కృష్ణ, నీవు ఆదిదేవుడవును, సనాతన పురుషుడవును, ఈ ప్రపంచమునకు శ్రేష్టమైన ఆధారమును, సమస్తమును తెలుసుకొనిన వాడవును, తెలియదగిన వాడవును, సర్వోత్తమ స్థానమును అయివున్నావు. నీ చేతనే ఈ ప్రపంచమంతయు వ్యాపించబడి ఉన్నది. వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును నీవే అయి ఉన్నావు.
నీకు అనేక వేల నమస్కారములు, మరల నీకు నమస్కారము. సర్వస్వరూపుడవగు ఓ కృష్ణ, ఎదుటను వెనుకను నీకు నమస్కారము, మరియు అన్ని వైపులను నీకు నమస్కారమగుగాక. అపరిమిత సామర్థ్యము, పరాక్రమము కలవాడవగు నీవు సమస్తమును లెస్సగా వ్యాపించి ఉన్నావు, కనుకనే సర్వస్వరూపుడవై ఉన్నావు. నాశరహితుడవగు ఓ కృష్ణ, నీ యొక్క ఈ మహిమను తెలియక పొరపాటున గాని చనువ వలన గాని సకుడవని తలంచి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అని అలక్ష్యముగా నిన్ను గూర్చి నేనేది చెప్పి తినో, మరియు విహారము సలుపునప్పుడు గాని పరుండునప్పుడు గాని కూర్చుండున్నప్పుడు గాని భుజించినప్పుడు గాని ఒక్కడుగా ఉన్నప్పుడు గాని లేక ఇతరుల ఎదుట గాని పరిహాసము కొరకు ఏ అవమానమును గావించి తినో, ఆ అపరాధములన్నిటినీ అప్రమేయుడవగు నిన్ను క్షమింప వేడుచున్నాను. సాటిలేని ప్రభావము గల ఓ కృష్ణమూర్తి, నీవు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునకంతకును తండ్రివి అయ్యున్నావు, మరియు నీవు పూజ్యుడవును సర్వశ్రేష్ఠుడవగు గురువును అయి వెలయుచున్నావు. ముల్లోకములందును నీతో సమానమైన వాడు లేడు, ఇక నిన్ను మించిన వాడు మరియొకడెట్లుండగలడు? అందువలన నేను శరీరమును భూమిపై సాష్టాంగపడవైచి నమస్కరించి ఈశ్వరుడవును స్తుతింపదగిన వాడవును నగు నిన్ను అనుగ్రహింప వేడుచున్నాను. దేవా, కుమారుని అపరాధమును తండ్రి వలెను, స్నేహితుని అపరాధమును స్నేహితుని వలెను, ప్రియురాలి అపరాధమును ప్రియుని వలెను నా యొక్క అపరాధమును నీవు క్షమింపుము. ఇదివరకెన్నడూనూ చూడనట్టి ఈ విశ్వరూపమును చూచి ఆనందమును పొందితిని, కాని భయముచే నా యొక్క మనస్సు మిగులు వ్యధనొందుచున్నది. కావున దేవా, ఆ మునుపటి రూపమునే నాకు చూపుము. దేవదేవా, జగదాధార, అనుగ్రహింపుము. నేను నిన్ను మునుపటి వలెనే కిరీటము, గద, చక్రము చేత ధరించిన వానిగా చూడదలుచుచున్నాను. అనేక హస్తములు గలవాడ, జగద్రూప, 4 భుజములు గల ఆ పూర్వరూపమునే మరల ధరింపుము. శ్రీ భగవానుడు చెప్పెను, అర్జున, ప్రకాశముచే పరిపూర్ణమైనదియు జగద్రూపమైనదియు అంతములేనిదియు మొదటిదియు నీవు తప్ప ఇతరులచే ఇదివరకెన్నడూ చూడబడనిదియగు ఏ ఈ సర్వోత్తమమైన విశ్వరూపము కలదో అయ్యది ప్రసన్నుడనగు నాచే స్వకీయ యోగశక్తి వలన నీకు చూపబడినది. కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, నా ఈ విశ్వరూపమును నీవు తప్ప మరి ఒకరెవరునూ ఈ మనుష్యలోకమున చూచి ఉండలేదు. నా అనుగ్రహముచే నీవు చూడగలిగితివి. మరియు వేదాధ్యాయన యజ్ఞాధ్యాయనములచే గాని దానములచే గాని అగ్నిహోత్రాది క్రియలచే గాని ఘోర తపస్సులచే గాని ఇట్టి విశ్వరూపుడనగు నన్ను చూచుటకు శక్యము కాదు. ఇటువంటి భయంకరమైన నా విశ్వరూపమును చూచి నీవు భయమును కాని చిత్త వికల్పమును కాని పొందకుము. నీవు నిర్భయుడవును ప్రసన్న చిత్తుడవును అయి నా ఈ పూర్వరూపమునే మరల బాగుగా చూడుము. సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారముగా శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పి ఆ ప్రకారమే తన పూర్వరూపమును మరల చూపెను. మహాత్ముడగు ఆ శ్రీకృష్ణమూర్తి తన సౌమ్య రూపమును వహించి భయపడి ఉన్న అర్జునుని ఓదార్చెను. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, నీ యొక్క ప్రశాంతమైన ఈ మనుష్య రూపమును చూచి ఇప్పుడు నా మనసు కుదుటపడినది, మరియు నేను స్వస్థతను పొందితిని. శ్రీ భగవానుడు చెప్పెను, నా యొక్క ఏ రూపమును నీవిప్పుడు చూచితివో అది మహాదుర్లభమైనది. దేవతలు కూడా నిత్యము దానిని దర్శనము చేయకోరుచుందురు. నన్ను ఏ రీతిగా నీవు చూచితివో అటువంటి రూపము గల నేను వేదములచే గాని తపస్సులచే గాని దానములచే గాని యజ్ఞములచే గాని చూచుటకు శక్యుడను కాను. శత్రువులను తప్పింపచేయువాడా, ఓ అర్జున, ఈ విధముగు రూపము గల నేను అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకొనుటకు చూచుటకు ప్రవేశించుటకు సాధ్యమైన వాడనగుచున్నాను. అర్జున, ఎవడు నా కొరకే కర్మలను చేయునో, నా సంబంధమైన కార్యములనే చేయునో, నన్నే పరమ ప్రాప్యముగా నమ్మియుండునో, నాయందే భక్తి కలిగియుండునో, సమస్త దృశ్య పదార్థములందును సంగమును విడిచివేయునో, సమస్త ప్రాణులయందు ద్వేషము లేకయుండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ 11ోऽధ్యాయः.